హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు thumbnail చూస్తే అర్థమైపోయింది కదా. కాబట్టి నేనేం చెప్పట్లేదు. ఈరోజు కర్రీ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో ఒక వంకాయలు తప్ప మరి ఏ కూరగాయలు లేవండి, అన్నీ అయిపోయినాయి, తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇవి వంకాయలు కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి. ఒకటేమో పర్పుల్ కలర్, ఒకటేమో వైట్ కలర్ ఉన్నాయి. అయితే ఇవి వైట్ అయితే కొంచెం మన నాన్ స్టిక్ మీద షాలో ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే కర్రీ చేస్తాను, వంకాయ కోడిగుడ్డు బాగుంటుంది కదా. ఆ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో ఏంటో మరి చూసేయండి. మాట్లాడుకుని మీతో మాట్లాడుతూ నేను వంట చేస్తాను, ఓకేనా. నేనైతే ఈ రెండు వంకాయలతోటి ఇప్పుడైతే మరీ డీప్ ఫ్రై కాకుండా నాన్ స్టిక్ మీద షాలో ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మరి, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇవి కట్ చేద్దాం మరి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి, మన ఇంట్లోనే కాసిన వంకాయలు ఇవి. కొనుక్కొచ్చినవి అయితే కావు, కుండీలలో 4 మొక్కలు పెట్టినా అండి, వాటిలల్లా కాసినాయి ఇవన్నీ. అందుకే రెండు రకాలు ఉన్నాయి వంకాయలు. కొనుక్కొచ్చినవి అయితే ఒకే రకం ఉంటాయి కదా, ఇవి ఇంట్లో కాసినాయి కాబట్టి ఆ చెట్టుకు ఒకటి ఈ చెట్టుకు ఒకటి తెంపితే అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మాత్రం ఇంకా అన్నీ ఈ సైజే ఉన్నాయండి, కొంచెం పొట్టి కొంచెం పొడుగు అన్నట్లున్నాయి ఇవి. అందుకనే ఈసారి ఏం చేస్తున్నా అంటే వంకాయ ఇట్లా 4 భాగాలుగా చేసి కట్ చేసి వేస్తున్నా. ఇంకా అలా ఆఫ్ చేయడం కంటే ఇలా చేసుకోవడం బెటర్ అని ఆలోచించి మళ్ళీ ఇలా కట్ చేస్తున్నాను. లేతగా ఉన్నాయండి వంకాయలు మాత్రం, చాలా లేతగా ఉన్నాయి. కాయ అట్లనే వేసి వండొచ్చు, అంత బాగున్నాయి. మరి చూడండి ఎంత బాగున్నాయో కదా. నేనైతే సాల్ట్ వాటర్ అయితే పెట్టుకున్నా పక్కన, అందులో వేసేస్తున్నాను. ఎందుకంటే వంకాయలు కోసిన తర్వాత అట్లనే ఉంటే నల్లగా అయిపోతాయి కదా, అందుకనే సాల్ట్ వాటర్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని పొడుగున్నాయి, కొన్ని చాలా వరకు అయితే పుట్టిగానే ఉన్నాయి. వీటిని కూడా అలాగే కట్ చేసుకుందాము, ఎందుకంటే షాలో ఫ్రై కదా, అట్లా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులో కావాల్సినవి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 4 ఎగ్స్ అయితే తీసుకున్నా నేను, బాయిల్డ్ ఎగ్స్ వేద్దామని. మంచి ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు అయితే చాలా. అప్పటికప్పుడు తెంపి వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నా అండి, ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. ఆయిల్ మరీ వేడెక్కినా కానీ బాగుండదండి, కరిగి కూర టేస్ట్ పోతుంది. అందుకనే కొంచెం వేడెక్కగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఎప్పుడైనా, అట్లా బాగుంటుంది. మరీ ఆయిల్ వేడెక్కింది అనుకోండి, ఆ ఆయిల్ మరీ వేడైన ఆయిల్ స్మెల్ వేరేలాగా అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు అయితే వేసుకున్నాను. అలా అని ఆయిల్ వేడెక్కక ముందుకు వేసినా కానీ బాగుండదండి, పచ్చి వాసన వస్తుంటుంది. అందుకనే కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటాయి ఏ కర్రీస్ అయినా కానీ. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నాకు ఎందుకో అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా ఏ కూర చేయలేను, ఇట్లా బాగా అలవాటు అయిపోయింది. ఏవో కొన్ని కూరలు మాత్రం అవాయిడ్ చేస్తాను, దాదాపు అయితే అన్ని కర్రీస్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం అన్నా యూజ్ చేస్తాను. నాకు ఇలా అలవాటు అయిపోయింది ఎందుకో మరి, ఎందుకో మరి కాదు, నిజంగా చెప్పాలంటే మా అత్తగారి దగ్గర నుంచే నేర్చుకున్నా. మా అత్తయ్య కూడా ప్రతి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసే వంటలు చేసేది. నాకు కూడా బాగా అది అలవాటు అయిపోయిందండి. అంతకుముందు నాకు పెద్దగా తెలియదు, కానీ మా అత్తగారు మాత్రం బాగా చేసేది, అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వాడేది ఆమె.
అదే అలవాటు నాకు కూడా వచ్చింది. అందుకే ప్రతి కర్రీలో అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వాడతాను, కొన్నిటికి తప్ప. చూడండి ఎంత బాగున్నాయో కదా వంకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే తెంపాము కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇలా కలుపుతుంటే కూడా స్మెల్ భలే ఉంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందామండి. అవే కుక్ అయిపోతాయి, ఇంకా తొందరగా ఉడికిపోతాయి మనకి వంకాయలు అయితే. ఎందుకంటే లేతగా ఉన్నాయి, ఫ్రెష్ కదా, తొందరగా కుక్ అయిపోతాయి. కాసేపు మూత పెట్టి సిమ్ చేసి తీసుకున్నామండి, అవే కుక్ అయిపోతాయి. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అండి వంకాయ కూర అయితే. ఇంకా నేనైతే స్టవ్ సిమ్ చేసుకుంటున్నాను అండి, ఎందుకంటే తక్కువ మంటతో అయితేనే మంచిగా కుక్ అయిపోతాయి. అందుకనైతే సిమ్లో పెట్టేసాను. చూడండి ఎంత బాగా మగ్గిపోతున్నాయో. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం మెంతి కూర అయితే వేసుకుంటున్నా. వంకాయ కర్రీలో మెంతి కూర కూడా చాలా బాగుంటుందండి. నాకు వంకాయ మెంతి కూర, వంకాయ ఆలుగడ్డ ఇలా చేస్తే చాలా ఇష్టం. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. మెంతికూర వేసినాక ఇంకా మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మెంతికూర కూడా చాలా హెల్త్కి చాలా మంచిది కదా. అందుకనే నేను ఎక్కువ మెంతికూర టమాటా, మెంతికూర ఆలుగడ్డ, మెంతికూర వంకాయ ఇలా రకరకాలుగా వాడుతుంటాను మెంతికూరను కూడా. ఇందులో కొంచెం మెంతి ఆకు వేసినా కానీ నేను ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెంగా యాడ్ చేస్తాను అండి. మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం స్మెల్ కోసం అయితే యాడ్ చేస్తా. కొంచెం స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకనే యాడ్ చేస్తాను. మెంతి కూర వేసిరు కదా, మళ్ళీ మెంతి పౌడర్ ఎందుకు అని అడగొచ్చు. మెంతి కూర వేసినా కానీ దాని ఫ్లేవర్ దాంది, దీంది అండి. అందుకనే నేనైతే రెండు వేస్తాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అయిపోయింది, దగ్గరికి పడుతుందండి. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనము కారము, ఇప్పుడు ఇంకేమేమి వేయాలనుకున్నా అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారము, కొబ్బరి పొడి, ఓన్లీ ధనియాల పొడి ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నా, ఇంకేమీ వేయట్లేదు. ఉప్పు ఆల్రెడీ వేసాను, కాకపోతే తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేస్తా అండి. నాకైతే వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పొడి అయితే ఇస్తున్నా. కొబ్బరి పొడి మీ ఇష్టం అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో మరింత టేస్ట్ కావాలి అనుకునే వారికి ఇది ఒక టిప్ అండి. ఇందులో కొంచెం శనగపిండి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కూర. అందుకనే నేనైతే కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నా. ఓన్లీ ధనియాల పొడి అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నా ఇందులో. ఇంకేముందండి, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక 1 minute అలా ఉంచేసి తీసేస్తే ఎంత టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ ఆయిలీగా ఉండడం కంటే కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం వాటికి కూడా కారం పట్టుకుంటుంది, అందుకనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తా ఇందులో. నాకు ఆయిల్ ఫ్రైల కంటే ఇట్లా వాటర్ వేసి కర్రీస్ చేస్తేనే చాలా ఇష్టం అండి. అట్లా చాలామంది ఇష్టపడరు, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కదా కొంతమంది. నేనేమో ఎంత ఆయిల్ వేసినా కానీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అందులో. ఇవి బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇందులో వేసుకున్నాను. ఇంకొక 1 minute ఉంచేసి ఇంకా దించేసుకొని తినడమే అండి. సూపర్ టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఫైనల్లీ కర్రీ అయితే వండుకున్నా. ఇంకా రైస్ వండుకొని తినడమే అండి. ఇంకా అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇంకా. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పెడదాము. నాకు కాదు, ఇది లలిత కోసము. లలిత ఇవాళ మామిడికాయలు తీసుకొచ్చుకుందండి. అవి అయితే కట్ చేసి పెట్టినాం. ఇది పల్లి ఆయిల్, ప్రియా పల్లి ఆయిల్. ఇది ఏం ప్రమోషన్ కాదండి, నేను ఉట్టిగానే చూపిస్తున్నాను. ఏం ఆయిల్ వేస్తున్నాం ఏంటి అనేది చూపిస్తున్నాను, ప్రమోషన్ కోసం అయితే కాదు. ఇంకా ఒక 15 కాయలు అయితే తెచ్చుకుంది. ముక్కలు అయితే ఇంతవరకు వచ్చినాయి. దీన్నే పచ్చడి కలుపుదాము అనేసి పెడుతున్నాను. సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయ పచ్చడి పెట్టొచ్చు అనేది నేను ఇప్పుడే చూస్తున్నా. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఈ టైంలో పెట్టేవాళ్ళు అయితే కాదండి మా అమ్మ వాళ్ళు ఉన్న టైంలో. కానీ ఇప్పుడు ఈ టైంలో అయినా దొరుకుతున్నాయి కదా మామిడికాయలు, అందుకనే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనుకుంటా. కాకపోతే ఒకటి ఏంటంటే, మే నెలలో వచ్చే కాయలు ఉన్నంత టేస్టీగా ఇప్పుడైతే ఉండదు. అంత పచ్చడి కూడా అంతలా నిలువ ఉంటుందో ఉండదో అండి, అదైతే తెలియదు నాకు. టేస్ట్ కూడా అంత ఉండకపోవచ్చేమో అనుకుంటున్నా నేను. చూద్దాం, పెట్టి చూస్తే తెలుస్తుంది కదా. లలిత వాళ్ళ కోసం ఇదైతే పచ్చడి, అందుకనే మామిడికాయ పచ్చడి కలిపేసి లలితకి చేద్దాం. అందుకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. కారంలో చేయి పెడితే చెయ్యి మండదా అని అడుగుతుంది లలిత. ఏం మండదండి నాకు, అట్లా ఏం అనిపించదు. అన్నీ చేయితోటే కలుపుతుంటా. ఇట్లా గంట పెట్టి కలిపి అదంతా చేస్తుంటే నాకు కలిపినట్టుగా ఉండదు. అందుకనే నేను చేయి పెట్టే కలుపుతాను. శుభ్రంగా కడిగి ఆరిన తర్వాతనే నేను చేయితో కలుపుతా. చేయితో కలిపితే ఏమవుతుందంటే మంచిగా కలిసిపోతుందండి. మనం గరిటెతో కూడా కలపవచ్చు, కాకపోతే నాకు చేయితో కలిపితే బాగా కలుస్తుందని ఒక ఇది ఉంటుంది. అందుకని చేయితోటే కలిపేస్తాను నేను. కారం ఘాటు అయితే చాలా ఉంది. ఈ మామిడికాయలు కూడా పులుపు బాగున్నాయండి, అందుకనే కారం కూడా కొంచెం ఘాటుగానే కావాలని తెచ్చుకుంది తను. నేనైతే పోపు ముందే పెట్టి కాగబెట్టి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు నూనె ఆయిల్ చల్లారింది కాబట్టి కలుపుతున్నా అందులో. నేనేమి మామిడికాయ పచ్చడి మెజర్మెంట్స్ అయితే ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ తోటి ఫుల్ వీడియోలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేను. ఈరోజు నేను చేస్తున్న వర్క్ గురించే చెప్తున్నాను. కర్రీ చేసుకున్నాను, లలితకు మామిడికాయ పచ్చడి పెట్టిస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న పనులు మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం వర్షాలు పడే టైంలో మామిడికాయలలో అయితే పురుగు వస్తుంది అని చెప్తున్నా నేను తనకి. అయినా ఇప్పుడు ఇంకా రాలేగా మేడం ఇందులో పురుగు అని అంటుంది. అంటే ఇందులో రాలే, కాయలు ఉన్నాయి కాబట్టి ఇందులో రాలేదు. కొన్ని కాయలు ఇప్పుడు లేట్గా కాస్తున్నాయి కాబట్టి అందుకే రాలేదని చెప్తున్నా. పళ్ళు కొన్ని మామిడి పళ్ళల్లో కూడా రాలేదండి, కానీ తోటలో కొన్ని మామిడి పళ్ళకైతే పురుగు వచ్చేసింది. మనం బయట కొనే వాటికైతే రాలేదు. ఈ పచ్చడికాయలు మాత్రం లేట్గా కాసిన కాయలు అనుకుంటా అండి, అందుకనే బాగానే ఉన్నాయి, పర్వాలేదు, మంచిగా అనిపించినాయి నాకైతే. ఇంకా మేము ఇలా పచ్చడి పెట్టి కలిపేసి పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయాలి కదా మరి. ఇంకా ఆల్మోస్ట్ పచ్చడి కలపడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇదంతా దీంట్లోకి ఎత్తి డబ్బాలో పెట్టేసుకొని ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటే పని కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే అండి, మీకు కనుక వీడియో నచ్చితే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.
అవును లైట్ వేసి వస్తాను.